సీఎం సార్, మీరు రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అందులో ఒక్క నిజమైనా ఉందా? ఆ శ్వేతపత్రం అబద్ధాలతో నిండిపోయిందా అన్న చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ జూన్ 4న కౌంటింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? కేవలం ఈ నెల రోజుల్లో జరిగిన నేరాలు, ఘోరాలపై నిజం మాట్లాడగలరా? మాట్లాడలేరు. అందుకే నెల రోజుల ఈ నరకంపై ప్రజలే ఛార్జ్ షీట్ విడుదల చేస్తామంటున్నారు. ప్రజా కోర్టులో నిలదీస్తామంటున్నారు. మైనర్ బాలిక సార్, 9 ఏళ్ల అభం శుభం తెలియని పాప సార్, ఘోరంగా సామూహిక అత్యాచారానికి గురైంది సార్. ఆ తరువాత దారుణ హత్యకు గురైంది సార్. ఈ ఘటన జరిగి 7 రోజులైంది. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేరు. కనీసం శవాన్ని తీసుకురాగలరా? ముచ్చుమర్రి కాలువ దగ్గర నిలబడి తల్లిదండ్రులు హృదయ విదారకంగా రోధిస్తున్నారు. మీకు వినబడలేదా? అయ్యా డిప్యూటీ సీఎం గారు, ఆడపిల్లలకు రక్షణగా నిలబడతానని మాటిచ్చారే, కనీసం సంఘటనా స్థలానికైనా వెళ్ళారా? ఆ తల్లిదండ్రులను ఓదార్చారా? నిన్ననే సార్ ఆదోనిలో దళిత మహిళను పచ్చమూక ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఆ నెత్తుటి మరకల తడి ఇంకా ఆరలేదు. వెళ్ళి చూడండి సార్. ఇటు చూస్తే చంద్రబాబు గారు జగన్పై కేసులు పెట్టించడంలో బిజీగా ఉన్నారట. మీరైనా వెళ్ళి చూడండి సార్. అయినా రాష్ట్ర ప్రజల అమాయకత్వం కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆ కూటమిలో ముక్కే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఎందరు దళితుల్ని పొట్టన పెట్టుకున్నా ఎవరూ స్పందించరు. పట్ట పగలు నట్ట నడి వీధిలో హత్యలు జరుగుతున్నా కనీస స్పందన ఉండదు. నిత్యం దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, మంత్రులు గాని స్పందించరు. నెల రోజులుగా నరకం చూపిస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నెల రోజుల నరకంపై ఓ 10 పాయింట్లు ప్రజలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నంద్యాలలో 9 ఏళ్ల చిన్నారిని పాశవికంగా అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా చంపేసి కాలువలో పడేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 2, తమ బిడ్డ శవాన్నైనా తమకు అప్పగించండి తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తుంటే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 3, ఆదోనిలో దళిత మహిళను పచ్చపార్టీ ఉన్మాదులు ట్రాక్టర్తో గుద్ది నిర్దాక్షిణ్యంగా చంపేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 4, అనకాపల్లిలో 9వ తరగతి చదువుతున్న బాలికను నోట్ రాసి మరి దారుణంగా చంపేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 5, అన్నమయ్య జిల్లాలో ఒంటరిగా ఉన్న యువతిపై పచ్చపార్టీ నాయకుడు అత్యాచార యత్నం చేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 6, విజయవాడలో కూతురు ముందే తండ్రిని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపితే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 7, బాపట్ల జిల్లా చీరాల మండలంలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 8, శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లి గ్రామంలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్ పాశవికంగా హత్య చేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 9, హోంమంత్రి ఇలాకాలో ఒంటరి మహిళపై పాశవికంగా దాడి చేసి కొట్టి వివస్త్రను చేస్తే నో గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 10, ఈ నెల రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి గాయపరిచి 10ల సంఖ్యలో ప్రాణాలు తీసేస్తే నో గవర్నమెంట్. ఈ 10 పాయింట్లు ప్రజలు అడుగుతున్నారు.